నేను అజిత్ రేపు సాయంత్రము నా తోడుగా మన కృష్ణ గారు అలాగే అతి గారు తర్వాత ఆనంద మాస్టర్ గారు వస్తున్నారు. మనం వచ్చిన ఆదివారము ఇక్కడ ఉంటాను. దాన్ని బట్టి మీరందరూ శ్రద్ధగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆరాధనకి మీరందరూ కరెక్ట్ టైంకి రావాలి. 8:30కి ఆరాధన ఉంది. ప్రభు ప్రార్థన స్తోత్రం. 8:30కి వచ్చి ప్రభు ప్రార్థన స్టార్ట్ చేస్తుంది. ప్రార్థన స్టార్ట్ చేసి ఒక అరగంట ప్రభు వాక్యం చెప్తుంది. తర్వాత మన చండి గారు అలాగే రాజు చివరి గంట మెసేజ్ అరగంటలు చెప్పి ప్రార్థన మర్చిపోకూడదు. నేను మళ్ళీ వారికి చెప్తానండి. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా మన ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. సంఘం గురించి ప్రార్థన, శుక్రవారం ప్రార్థన మన దేవుడి నడిపిస్తుంది. ప్రార్థన మానకూడదండి. సగది పూట ఉందండి. సగది పూట వచ్చి అయిపోతాను. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదండి. మీరు మీ పాస్ గారు లేదనుకోండి, మీరు లైట్గా రాకూడదు. అందరూ 8:30కి మన స్టార్ట్ ప్రేయర్ మనం 8:30కి గంట 11కి మన ప్రార్థన ముగిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సరే అండి, మనం ఒక వాక్యము ఈ పగటి చదువుతానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వాక్యం చదివినప్పుడు అందరూ బైబిల్ తెరవట్టి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వాక్యం. నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పు వేయువాడెవడు? సరే, అదే ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి. అది సాధారణ మనకి ఏదేమి కాదు. ఈవిఎస్వి బైబిల్ చదివితే మీకు అది కూడా అర్థమవుతుంది. ఆ బైబిల్లో రాయబడినది మనకంటే ఇలాగా రాయబడింది. నా చేతి నుంచి విడిపించిన గలవాడు. అది తెలుగులో నా చేతి నుంచి తిప్పిన వాడు ఎవరున్నారని. There is none who deliver from my hand. దేవుడు వాక్యంలో మీరు శ్రద్ధగా కదా, దేవుడు చేతిని పక్కన వాడెవడు చెప్తే దేవునికి అడ్డుపరచిన వాడెవడు. మీరు అర్థం తెలుసుకోండి. దేవునికి అడ్డుపరచిన వారేడు, లేకపోతే దేవుడు చేతి నుండి తిప్పగలిగిన వారెవరు. ఇదేంటి దేవునికి స్తోత్రం. ఈ పగలని సరి అయిన వాక్యము శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు గురించి మీరు చదవండి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో కూడా చెప్పిన ఒక మాట 9వ అధ్యాయము 12వ వాక్యములు కూడా మీరు చదవాలి. యోబు గ్రంథంతో ఆయన పట్టుకుని పోగా దేవుని అడ్డగింపవారు ఎవడు. ఈ పగలు దేవుడు సంఘ బిడ్డలకి నేను చెప్పిన మాట, దేవునికి అడ్డు కలిగిన వారెవరు, దేవునికి తిప్పగలిగిన వారెవరు, దేవుడి చేతి నుండి తిప్పడానికి కలిగిన వారు ఎవరు. ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. దేవునికి అడ్డుపరచడానికి, దేవునికి తిప్పడానికి ఎవరైనా ఉన్నవా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇది చెప్పినప్పుడు ఏమంటే దేవునికి స్తోత్రము. దానియేలు గ్రంథము
4వ అధ్యాయము 35వ వాక్యం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వాక్యము మీరు చదివితే నెబుకద్నెజర్ రాజు గారు చెప్పిన మాట వినండి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు భూ నివాసులు ఆయన దృష్టికి ఎన్నిక లేని వారు. తర్వాత ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఈ భూ నివాసులందరూ ఎన్నిక లేని వారు. హలో, దేవుడు ఏంటంటే అది ఎవరు చెప్తున్నది? నెబుకద్నెజర్ రాజు అది ఏం చేసిన దేవునికి విరోధంగా మాట్లాడింది కాబట్టి ఆయన పశువులతో 7 సంవత్సరం గడిచిన తర్వాత ఆయన చెప్పుతున్న మాట ఏమనకంటే ఈ భూ నివాసులందరికీ ఎన్నిక లేని వారు. చివరి మాట ఏం చెప్పుతున్నారు? ఆయన చేతు పట్టుకొని ఏమి చేయించున్నారని ఆయనతో చెప్పుటకు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ భూలోకముల నివాసులందరూ ఎన్నిక లేని వాడు. నీ గురించే మన గురించే చెప్తున్నాం. మనం దేవుడి దృష్టి ఏం లేదు, ఎన్నిక లేని వాడు. కానీ ఎన్నిక లేని వాడు అని చెప్పినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను నా చేతి నుండి తిప్పడానికి లేకపోతే నన్ను అడ్డుపరచడానికి ఎవరైనా వారు ఉన్నావా? అది చెప్పడానికి ఎవరు ఉండలేనట్టుగా మనం అనుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అది కాదండి, దేవుడు చెయ్యి గురించి కూడా చెప్పిన మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వాక్యం చూడాలి. దాన్ని వాక్యం రాసుకోవాలి మీరు. యెషయా గ్రంథం 40వ వాక్యం. తన కుడి చేతిలో జనములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశము చూచిన వాడెవడు? భూమిలో మన్ను కొలపాత్రములు ఉంచిన. అంటే దేవుడు చెయ్యి గురించి చూడండి. భూమి అన్ని నీరు 1 2 ఆయన చాటుతో ఏం చేస్తున్నారు? ఆకాశములన్నీ ఏం చేస్తున్నారు? కొలవాడు. భూమిలో మన్ను కొలపాత్రములు ఏం చేస్తున్నారు? చూచినవాడు. అంత చేతు ఉన్న దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన చేతి గురించి స్పష్టంగా యెషయా చెప్పుతున్నారు. అంత చేతున్న దేవుడు. ఇంకా సాలోమోను గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. సాలోమోను అంటే 1 రాజుల పుస్తకం 8వ అధ్యాయము 27వ వాక్యములు చెప్పినప్పుడు సాలోమోను చెప్పిన మాట మీరు వినండి. 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. అంటే ఆకాశము ఆకాశము నీ పట్టజాలవు అంటే ఆయన పట్టడానికి కాదు. ఈ ఆకాశము మహాకాశములు కూడా ఆయన ఒదిగిపోగలడు. అర్థమైందంటే దేవుడి శక్తి గురించి చెప్పినప్పుడు ఆకాశము మహాకాశము అంటే ఆకాశము 1 కాదు 3 కాదు. ఆకాశం వేరే ఆకాశం ఉంది దేవుడికి. ఈ ఆకాశములు భూమిని ఆయన వద్దుగానే ప్రార్థన చేసిన దేవా నీ ఆకాశమే చెయ్యను. పట్టే ఆకాశములు కూడా భూమి నీరే వద్దుగలేరు. ఈ సాధారణ మందిర లోపలికి స్తోత్రం కలిగిన చెప్తున్న మాట ఏంటంటే ఆకాశములు భూమి నీవే యెహోవాను నీ ఒదిగిపోగలలేమన్నాడు. నేను చెప్పిన ఈ ఆలయ లోపలికి ఎవరో ఒదిగిపోతున్నారని ఆయన అడుగుతున్నారు. ఈ మొదలనే అడుగుతున్నారు. ఈ లోకమంతా ఒక్కడే దేవునికి అడ్డుపరచడానికి తిప్పడానికి
నాకు తెలియదు. ఈ పగటిని తెలుసుకో. దేవునికి అడ్డుపరచడానికి, దేవుడి చేతి తిప్పడానికి ఈ లోకములు ఎవరు కూడా ఉన్నావో అది అడుగులు దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడుగా ఉన్నారు. యెషయా గ్రంథములో 61లో 66:1 రాయబడిన ఆకాశం సింహాసనము భాగమిడుమలో ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము. అంటే ఈ పాదపీఠములు అంటే ఈ భూమి ఆకాశములు మొత్తం నింపి ఉండిన దేవునికి తిప్పడానికి, ఆయన చెయ్య తిప్పడానికి, ఆయన అడ్డుపరచడానికి ఎవరైనా ఉన్నావా? అది దానియేలు చెప్పినప్పుడు మనం చదవలేదు. 7:4:35 ఈ సమస్త ప్రజలు ఏమండి ఏమాత్రము ఎన్నికగలిగిన ఈ మనుషుడు అంటే ఆకాశం భూమి నింపి ఉండిన దేవునికి తిప్పడానికి లేకపోతే అడ్డుపరచడానికి మనల్ని అవదండి. దేవుడి గురించి ఉన్న ఆ శక్తి గురించి బాగా తెలుసుకో. అంత శక్తి కలిగిన వాడు. ఆయన గురించి చెప్పిన ఆయన దహించిన దహించిన ఆపడానికి ఆ దేవునికి స్తోత్రము. ఆయన చేయి అడ్డుపరచడానికి, ఆయన చేయి తిప్పడానికి ఎన్నికగలిగిన మనుషుడు కానీ ఈ దేవునికి అడ్డుపరచడానికి తిప్పడానికి దేవుడి బిడ్డలకి శక్తి ఉందండి. నీకున్న శక్తి ఈ రోజు తెలుసుకున్నాను. అన్నిటికీ తిప్పడానికి దేవునికి అడ్డుపరిచి నిలబడడానికి కూడదని చెప్పడానికి శక్తి కలిగిన వాడు దేవుడి బిడ్డలుగా ఉన్నవాడిని ఈరోజు దేవుడి సంగమా
ఈరోజు దేవుడు సంతోషాన్ని తెలుసుకో. ఇక్కడ అక్కడికే చేయకూడదు, దాన్ని పోకూడదు. అది కాక ఈ గుడ్డి వాడు చెప్పిన మాట దేవుడికి స్తోత్రం. నువ్వు నీ మాట నీ కన్నిన వాడు పిల్లలు కలిగిపోతాయి. నిన్ను జన్మించిన దేవుడు నీ మాట నిన్న పడదాడు. సరే, ఇది నీ వాక్యానికి అర్థం ఏంటి? కీర్తనము 106 కీర్తనము 23వ వాక్యం చదవాలి. 106 కీర్తనము. అప్పుడు ఆయన చూడండి, అప్పుడు ఆయన అని చెప్పినది ఎవరు? దేవుడు అని అనుకోలేదు. అప్పుడు దేవుడు వారిని నశింప చెయ్యబోతున్నది చెప్పదు. అయితే ఆయన దేవుడు ఆయన కోపము చల్లార్చుటకి ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపరిచిన చిన్న పదం అక్కడ లేదు. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. దానికి సంబంధించి ఒక వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30 వాక్యం కూడా కలిసి చదవండి. నేను దేశమును పాడు చేయుచున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును బద్దలైన సందులలో ఆ పదం ఇక్కడే ఉంది. But Moses, his chosen one, stood in between the gap. మోసే The chosen ఆ one బద్దలైన గ్యాప్లో stood between the నిలబడేది. స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన ప్రజల్ని ఏం చేయబోతున్నారు? నశింపడానికి వెళ్ళినప్పుడు ఏర్పరిచిన దాసు ఏర్పరిచిన నీకు అర్థమైంది కదా. ప్రత్యేకంగా ఎంచబడిన దాసు అది మోసగారు మన వద్దరు. అవి ఏర్పరిచిన ఆ దాసుడు సంతిలోనిన ఆ బద్దలైన చోటను నిలబడే. బద్దలంటే నీకు అర్థమవుతున్నారో ఇది అంటే దేవునికి తన ప్రజలకి ఏమైంది? బద్దలైంది. ఎందుకంటే అది దేవుడు వాక్యంలో నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఉన్న సంగతి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారు ఎక్కడ వచ్చారు? మోస 32వ అధ్యాయం మోస ఏం చేశాడు? కొండ వినకుండా అంటే మోస కొండ ఎక్కిపోయారు. ఇప్పుడు మోస రావడానికి ఏమైంది? ఆలస్యమైంది. ఆలస్యమైన కనుక ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాటలు ఏంటి? ఆ ప్రజలు అహరోను దగ్గరికి కూడి వచ్చి ఇదే నాకు నొప్పి కలిగింది. మా ముందు నడుచుటకు ఎంత కరమణమైన విషయం ప్రజలు చెప్పారండి. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశంలో రప్పించి నడిపించిన దేవుడికి విడిచిపెట్టి ఇప్పుడు వారు చెప్తున్నారు మన ముందుకు నడిపించడానికి. వాస్తవంగా దేవతకి మనుషులు మోసుకొని నడిస్తే ముందు చెప్తారు. ఎందుకు ప్రజలకి అయిందంటే ప్రజలందరూ ఏమైంది? మోస రాకడ ఏమైంది? దేవుడు రాకడ ఆలస్యమైన కనుక ప్రజల జీవితం మనస్సు మారిపోయింది. ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు? ఒక దూడకి ఇశ్రాయేలు చేతులున్న ఆ బంగారాన్ని తెచ్చి వచ్చి ఒక దూడకి తయారు చేసి ఆ దూడకి ఏం చేశారు? ఆరాధన చేసుకున్నారు. ఆరాధన చేసి ఉండగా మోస దిగి వచ్చాడు. మోస ఎందుకంటారంటే దేవుడు సన్నిధిని కూర్చి పలకలు తెచ్చి రావడానికి వస్తాడు. ఆ పలక తెచ్చి వచ్చినప్పుడు ఏదో పలకలు మొదటి ఆజ్ఞ రాశారు. ఆ ఆజ్ఞని ప్రజలు చేశారు. ఏం చేశారు? మొదటి ఆజ్ఞ ఏమండి? నేను తప్ప ఎప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ప్రథమ ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలే చేశారు. అది నెరవేర్చకుండా విడిచి పట్టిన కాబట్టి మోస చేతులున్న 2 పలక మోసే చేశారు. పక్కన పట్టిన 2 పలక పగలగొట్టేది దేవునికి స్తోత్రం. పగలగొట్టినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ దేవుడు మోసకి చెప్పారు, స్తోత్రం, నేను రాసిన పలక మీరే చేయలే, పాటించలేదు కాబట్టి నువ్వు అదే చేసే పగలగొట్టేది. ఇంకా నీకేం చేయాలి? నువ్వు 2 పలక తీసుకొని వస్తే నేను దాని మీద చూపించడానైనా నేను రాసిన నేను చేసిన పలక నీయే చేయలేదు, పాటించలేకపోయినప్పుడు నీ దేవుడి నుండి 2 పలక తెచ్చిన నేను అది రాసుకోవాలి.
చెప్పిన మాటలే తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. నిర్గమన కాండము 32వ అధ్యాయము 10 నుండి 15 వరకు మీరు చదవండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప గొప్ప జనముగా చేసేదను. దేవుడు చెప్పిన మాట మీరు సరిగ్గా ఆలోచించాలి. ఏమి దేవుడు చెప్పి నేను నిన్ను చూడండి. నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని. అంటే అక్కడ ఊరకుండా దేవుడికి నా బైబిల్ నన్ను నీ విడిచిపట్టు. దేవుడు చెప్పలేదు నువ్వు స్తోత్రం కలిగిన నన్నే చేయాలి, నువ్వు విడిచిపట్టు. స్తోత్రం కలిగిన కోపంతో తెగించడానికి వచ్చిన దేవుడికి మోసే చెప్పలేదు. దేవుడికి విడిచిపట్టలే, అక్కడ నిలబడేది అక్కడే. దేవుడికి మనిషికున్నా ఏదంటే పంటలైన స్థలములు మోసదేవుడు. ఈ పంటలైన స్థలములు నిలబడిన కాబట్టి దేవుడే చెప్పలు నీ వచ్చే దేవుడా దళించడానికి కాదు, నేను నేనే చేయను. ఈ రోజు దేవుడి సంగమా దేవుడిని కట్టుపరచడానికి, దేవుడికి నిలబడడానికి శక్తి కలిగిన వాడు నువ్వే. సర్వశక్తి కలిగిన దేవుడు భూమి వస్తుందంటే దేవుడికి అడ్డుపరచడానికి, నిలబడడానికి, మరించిన నిలబడినట్టుగా ఈ రోజు కూడా మీరు కూడా నిలబడచ్చు. దేవుడు మోసం చెప్పలేదు, నేను నిన్ను స్తోత్రం కలిగింది. అంటే ఆయన అర్థం ఏమంటే తెలుసు, నిన్ను నేను వేరొక స్థితిగా ఆయన అర్థం ఏంటంటే తెలుసా, మీకు అర్థం అవ్వలేదు. అబ్రహాము తనని పిల్లలందరూ అబ్రహాము తనమైన పిల్లలకి నేను చంపిసి మోసం పిల్లలకి చంపిస్తాను దేవుడు. అర్థం అవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ఇశ్రాయేల్ ప్రజల దేశానికి వచ్చిన 40 లక్షల ప్రజలు అబ్రహాము తరములున్న పిల్లలు. దేవుడి చెప్పిన అయినా నీ ఒక పంట ఈ అబ్రహాము తరముల పిల్లలకి నీ మొత్తం కాల్చివేసి నిన్ను నేను చేసిన గొప్ప జనాంగంలో మార్చాను. స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం. అంటే నీ తరములన్నీ రాబో నిలబడి చెప్పాను. మనమైతే అందరూ చచ్చిపోతే నా తమ్ముడు భూమిని నింపారని మోసే చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగిన మోసే దేవుడికి చెప్పిన మాట మీరే చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన మహాశక్తి వలన బహుబలం వలన దేవుడికి మోసే చెప్తున్నది, దేవుడా నీ మహాశక్తి వలన బలం వలన 5 మంది తెలిపి 10 మీటర్ల తెగిలిందు పంపించి 5 మంది నుంచి నీ రప్పించిన ఈ జనం ఒక దైవదాసు, ఒక దేవుడు దేవుడికి చెప్పిన మాట ఇదే. నీ రప్పించిన బిడ్డ, నీ రక్షించిన బిడ్డ, నీ వలన మారు మనసు పొందిన వాడు, నీ వలన రక్షింపబడి పంపించబోతున్న బిడ్డని నశింపకూడదు. నీ రప్పించిన వాడు దేవుడు. నీ చేయకుండా 10 గిన్నెల తెగిన పావి నీ ప్రజలకి రప్పించారు. ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటారు అంటే గొర్రెపిల్ల ఎర్ర సముద్రం దాటారు. ఇప్పుడు ఎలాంటి వచ్చినా ఈ ప్రజలకి నీ చేయకూడదు. నీ చేయతో
చేయితో కన్నీరు, ఆ చేయితో రెండు దేవుడు మోసం చెప్పిన మాట ఏమండి? 13వ వాక్యం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని ఆయన దేవునికి ఎలాగా అడ్డుపరుచున్నారు వినండి. ఒకటి నీ చేతితో వినిపించింది నిచ్చాను. రెండు అబ్రహాం ఇస్సాకుకి నియమ చేయాలి. ఆడుకొని నీ సంభాషించి చెప్పిన మాట నియమ చేయాలి. ఏ సంగమా సర్వశక్తి కలిగిన దేవుడికి ఈ భూమి ఆకాశమోదిన దేవుడికి మోసం చెప్పున నీ పరమరుల అప్పుడులా ఇస్సాకుకి నియమ చేయాలి. జ్ఞాపకం చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఏంటండి ఆ 13వ వాక్యం పూర్తిగా చదవండి. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చెదననియు వారి నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితిని. అంటే ఇక్కడ చూడండి, వారికి ప్రమాణం చేయడం దేశం ఒకే. అంటే వాగ్దానం. దేవుడా నీ రప్పించిన ప్రజల గురించి నీ చెప్పిన వాగ్దానం. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, నాలుగవది ఆయన ఏం చెప్పుతున్నాడంటే దేవుడి చోటు చెప్పుతున్నారు. స్తోత్రం. వారితో నీ ఏం చేశారు? ప్రమాణం చేశారట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పాలి. దేవునికి ఎలాగా అడ్డుపరచాలి? ఒకటి స్తోత్రం. నీ రప్పించిన ఈ ప్రజలు. రెండు నీ అపరాధానికి జ్ఞాపకం చేయాలి. మూడు నీ చెప్పిన వాగ్దానం. నాలుగు నీ ప్రమాణం చేసిన దేవుడే. అంటే దేవునికి అడ్డుపరిచారు. ఈ 4 విషయాలు పట్టుకుంది దాటడానికి నీళ్ళు లేదట. ఏది ఇది నీ చెయ్యిని నేను రప్పించని నీ అబ్రహాము జ్ఞాపకం చెయ్యి. మూడవది వాగ్దానం ఇచ్చిన నువ్వే నాకు నీ ప్రమాణం చేశాను కదా. ఈ 4 మాట చెప్పినప్పుడు ఆ రోజు భూమి సృష్టించిన దేవుడికి ఎక్కడి 15 వాక్యం చూడండి. మోసే శాసనములు గల 2 పలకలను చేతపట్టి అంతట యెహోవా తన ప్రజలకు చేసినదనియు చెప్పిన మాటను గూర్చి సంతాపపడెను. ఏం చేశారండి? సంతాపపడ్డాడు. ఏంటంటే సంతాపం పడేదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హలో, మీకు అర్థమయ్యలేదు. దేవుడికి అనుతాపం వచ్చిందంట. So the Lord changed his mind. స్తోత్రం. హలో, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ముందుగా నిర్ణయించిన చేయడానికి ఉన్న విషయం నుండి మనస్సు దేవుడు చేయించేసి ఈరోజు నీకు అర్థమైందా? దేవుడు మనస్సుకి తిప్పారు, దేవుడు చెయ్యికి తిప్పారు, దేవుడికి అడ్డుపరిచారు. ఈ రోజు నువ్వు కూడా దేవుడికి నిలబడని చెప్తే ఆయన నిలబడిన దేవుడు. అనుదాపమని చెప్తున్నది ఏమంటే మీరేదో
మనిషికి వచ్చిన అనుదానం కాదు, నీ మీదకి రప్పించడానికి ఉన్న ఆ అగ్నిని గురించి దేవుడు మనస్సు మార్చారు. ఎలాగ మార్చారంటే మోస ఏర్పరిచిన నా దాసుడు ఎక్కడ నిలబడి పక్కనైన స్థలంలో నిలబడిన దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా రాత్రి వాక్య చదివినప్పుడు కన్ను నుండి కన్నీరు పడుతుంది. దేవుడు చెప్పండి, నన్ను విడిచిపెట్టుము, నన్ను విడిచిపెట్టుము. ఆ రోజు భూమిలో ఒక్కలేని దేవుడు ఒక్క చీట ఏమి లేని ఒక మనుషుడు దగ్గర నీ ఆగిపోయిన నాన్న మాట చెప్పినప్పుడు దేవుడికి నాకు అగ్గి వద్దు. ఇది చెప్పిన తర్వాత మోస ఇంకొక మాట చెప్పలేదు, ఇంకా నీ మాట వినలేకపోతే ఒక పని చెయ్యి. 32 వాక్యం, నీ పుస్తకం నీ రాసిన గ్రంథం నుండి నా పేరు చేయండి. ఈ వారికి నీవు విడుదల ఇవ్వలేకపోతే నా పేరు చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయని దేవుడు కొడుకుంటే దేవుడికి అద్భుతం చేయాలి. కేరళలో ఒకరికి పిచ్చి కుక్క ఏం చేసింది, కడిచింది. కడిచినప్పుడు దగ్గర ఆవులకన్నీ పిచ్చి కుక్క కడిచిన ఆవులన్నీ ఏమైంది, చచ్చిపోయింది. కానీ సహోదరుడికి పిచ్చి కుక్క ఏమైంది, కలిసింది. కాబట్టి అందరూ అంటారు కుమారుడు చచ్చిపోతాను, పిచ్చుడుగా మారిపోతారు. ఆడు 3 పిల్లలు, ఆడపిల్లలు. రాత్రి యావన దేవదాసుని లేచి దేవుడి సన్ని ప్రార్థన చేశాను, దేవుడా నేను వేరే చేసేది నాకు పిల్లలు లేదు, నేను మీరే చేసేది నాకేం లేదు, పిల్లలు అదే. ఒకవేళ ఆయనకి నీ చంపడానికి కోరుకుంటే నన్ను చంపేసి ఆయనకి పొందికి ఎందుకంటే 3 పిల్లలు. ఇది సరి అయిన ఒక భక్తైన చోట నిలబడిన ఒక బిడ్డ దేవుడికి అర్థపరిచారు. ఆ ప్రార్థన వల్ల కుమారుడికి పిచ్చుకోగలు కట్టారు, కానీ పిచ్చి రాలేదు, బాగా అయింది. దేవుడికి సోదరం కలిగింది. అది కారణమైన నేను చెప్పిన ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు, కానీ నాకు చాలా అర్థమైంది. దేవుడికి ఏం తెలుసు, అడ్డుపరచు సోదరు, అడ్డుపరచడం దేవుడు చెప్పండి. నన్ను వదలు, నన్ను నియమించాలి. ఎందుకు వదలాలి? దేవుడు వెళ్ళిన కోట్లు, దేవుడు వెళ్ళిన ప్రాణులు ఎవరు నిలబడుతున్నారు? మోస నిలబడింది. కాబట్టి మోసకి దాటి దేవుడే చేయలేదు. దాటి నా విషయం దాటి పోకూడదు, నా సమస్య దాటి పోకూడదు, నా కుటుంబ సమస్య దాటి పోకూడదు. ఇది కావాలి. Thank you.
సరి ఉంటుంది, దేవుడు సరి ఉంటాడు. స్తోత్రం ఎవరితో పడకుండా మోస చెప్పాలి. ఇశ్రాయేలు మంచివాడు కాదని చెప్పాలి కదా, చెప్పలేదు. స్తోత్రం. అది చెప్పకుండా దేవుడికి వాక్యం చూపించి చెప్పారు. స్తోత్రం. దేవుడి వాక్యం దాటి అన్నారు. స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రమాణం చేసిన దేవుడు, అది దాటి దేవుడు ఒక మాట కూడా చెప్పి మాట ముగుస్తున్నారండి. ఒక మాట కూడా చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 29 వరకు చదవండి. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు పలిసెను. ఆయన తెల్లవారి చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఇందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనేయేలు అని పేరు పెట్టెను. అతడు పెనేయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడుచెను. చాలా సమయంలో నేను విన్నారు ఈ వాక్యం. ఈరోజు మళ్ళీ ఒకసారి వినండి. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాల తర్వాత యాకోబు నది దగ్గరికి దేవుడు దిగి వచ్చినప్పుడు యాకోబు దేవుడి దగ్గరికి ఏం చేశారు? పట్టుకున్నారు. దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా మీరు చదవాలి. అప్పుడు మీకు ఓసియా గ్రంథము, యెషయా గ్రంథం కాదు, ఓసియా గ్రంథం 12వ అధ్యాయం 3-4 అందరి వాక్యం చూడాలి. ఓసియా గ్రంథము 12వ అధ్యాయం 3-4 వాక్యం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమేలు పట్టుకొనెను. మగసిరి కలబాడై అతని దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బెతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగిన దేవుడు చెప్పారు. ఏం చెప్పారంటే ఆదికాండములో 37 చెప్పుతున్నారు. ఇప్పుడు సూర్యోదయం అయి నన్నే చేయండి, నన్ను విడిచిపెట్టము. స్తోత్రం. సూర్యోదయం అయింది, నన్నే చేయాలి అంటే దేవుడు యాకోబుకి అడుగుతున్నాను, నీ ఏం చేయాలి? ఆరాధన భూమిలో వదలలేని దేవుడు యాకోబు అడుగుతున్న నన్ను ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు చెప్పండి నన్ను విడిచిపెట్టమని చెప్పడానికి కారణం కన్నీరుతో దేవుడికి పట్టుకున్నాను. సూర్యం ఉదయించినప్పుడు కూడా యాకోబు దేవుడికి మొదలలే. యాకోబు ఒక్క మాట, నన్ను నీ ఏం చేయాలి? దీవించాలి, నన్ను నీ ఆశీర్వదించాలి. ఆశీర్వాదం కుమరించలేకపోతే ఉదయం వచ్చిన దాన్ని నేను చేయను. ఇది పగలి ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలకి చెప్పినది. దేవుడు నిన్ను తాకియలేదు. కన్నీరు పడి పట్టుకో. అగ్ని దిగినట్టుగా ఆత్మ సంచార సంతలోపల జరగండి. ఆ చీకటి కట్టి పాటిపోవట్లేదు. ఆ
మనమైతే సన్నిధిలాడి ఏడిసి తిరగడం. నీ ఏడన వారి దగ్గర ఏడు, దేవుడి దగ్గర పట్టుకొని ఇది నీకు ఒక పరిహారం నాకు కావాలని, దానికి ఒక విద్యుత్ కావాలని కన్నీరుతో పట్టుకుంటే ఆయన అడిగినంత విడు ఉదయం ఆయన విడు. దేవుడు ఉదయం ఆయింది విడులేదని అనుకో, మనుషుడు ఏం చెప్తుంది? స్తోత్రం. దేవుడికి పట్టుకుంటురా. దేవుడు అదే చెప్తున్నారు, ఊరే నైనా నన్ను వదలరా, నా బలుపు పోతానురా, నా బలుపు పోతానురా, నేను మహిమ పోతానురా, నీ నన్నే చేయాలి. ఒక మనుషుడు దేవుడికి ఎవడెక్కడ నిలబడమని చెప్పి పట్టుకున్నప్పుడు దేవుడు నిలబడలేదు. ఈ వాక్యని తన ఊళ్ళ మీద దేవుడికి నిలబడవచ్చు, దేవుడికి నిలబడి చెప్తే తల్లి కడుపులో తిన్నప్పుడు యాకోబు తన అన్నయ్య మెడ ఏం చేసింది? ఎందుకంటే మెడ పట్టుకున్నారంటే యాకోబు ఆశ్రయింపబడిన వాడు, యాకోబు ఏసావు శపింపబడిన వాడు కాదు. నా తల మీద రాకుండా అన్నయ్య చేతులు పట్టుకున్నారు. నా తల మీద నీ కాలు, నా తల నీ తల మీద నా తల కాలు రావాలి. కడుపు నుండి పట్టుకున్నవాడు నా జీవితం మొత్తం పట్టుకున్నాడు. వేరే ఎవరు కానీ పట్టుకోండి, దేవుడికి పట్టుకోండి. ఈరోజు దేవుని కట్టుబడి నిలబడు. సమయం లేదు కదా, విస్తరించడానికి సమయం కాదు. అందుకని వెళ్ళిస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ పేరేంటి అని యాకోబు ఏం చెప్పారు? 20 సంవత్సరం ముందు నాన్న దగ్గర చెప్పారు. దేవుడు నానే అడిగారు, నీ పేరేంటో అంటారు. నీ కుమారుడైన ఇప్పుడు సరైన పేరు చెప్పారు.
తండ్రి దగ్గర పేరు చెప్పారు యేసు. ఇప్పుడు దేవుడి దగ్గర ఏం చెప్పారు? పేరు అడిగినప్పుడు పేరు నిన్ను బాగా ఎదిగిన దేవుడి దగ్గర శరీరం మనం అందరూ చెప్పారు కదా. సరైన పేరు మనం అందరూ ఏం చేయదు. కొందరి పేరు ఇంకోటి అక్కడికి వెళ్తా నీకు తగ్గుతుంది. కొన్ని పని కోసం కొన్ని పేరు కొరకు పేరు అయితే అది దేవుడు నీ పేరు ఏంటి అని అడిగారు. అప్పుడు యాకోబు నా పేరు దేవుడు చెప్పారు నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి ఇశ్రాయేలు అని చెప్పినప్పుడు తిరిగి ఒక్కడు నీ పేరండి. హలో, పేరు అడిగిన వాడిని తిరిగి ఈయన ఏం చేసింది? పేరు నీ పేరు మాకు ఇప్పుడు పేరు పెట్టిన వాడు పేరు అడగలేదు. సోదరం కలిగి పేరు అడిగినప్పుడు దేవుడు ఏం చేయలేదు. చెప్పలేదు. దేవుడికి సోదరం కలిగిన అప్పుడు యాకోబు జరిగిన సంగతి ఏంటంటే దేవునికి ముఖాముఖంగా దేవుడిని చూసేది. సోదరం కలిగిన మన కూడా పేరు మార్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ దేవుడికి చేయాలి. ఆమె ఆయన ఫేస్ టు ఫేస్ చూడగలనుకో జీవితం మారిపోతుంది. ఇంకా అక్కడ చెప్పిన ఫేస్ టు ఫేస్ దేవుడిని చూసిన తర్వాత దేవుడు సూర్యుడు ఉదయించాడు. ఉందా? ఇది ముందుకు లూస్ అని పేరు వెళ్ళిన చోటలు రాత్రి వచ్చిన సూర్యుడు అస్తమించేది. సోదరం కలిగిన సోదరం కలిగిన కానీ దేవుడు పేరు మార్చినప్పుడు దేవుడు ముఖాముఖ చూసినప్పుడు ఏది అస్తమించారో సోదరం కలిగిన అన్నమైన వాళ్ళందరూ కూర్చోకూడదు. ఈ జీవితంలో ఏదైతే అస్తమం చేయండి నీ అనుకోని కూర్చున్నారు. నీ పేరు మారడానికి సమయం అయినా ముఖాముఖ దర్శించడానికి సమయం అయినా నీకు ఏది అస్తమించాలని అనుకున్నావో అది ఉదయించడానికి సమయమైంది. కళ్ళగిరిగా ఆయన ముందు బాగా చదువుకోవడం జరిగింది. దేవుడు యాకోబుకి ఆశీర్వదించాడు. దేవుడు యాకోబుకి ఏం చేశాడు? చెప్పచ్చు. దేవునికి నిలబట్టి ఆశీర్వాదం పొందిన నీకు ఆశీర్వాదం పొందుందా? యాకోబుని ఆశీర్వాదం పొందుందా? లేదు లేదని చెప్పడం. ఆయనకి గుంపులు గుంపులు మందలు ఉంది. భార్య పిల్లలు 13 పిల్లలు. స్తోత్రం. 13 పిల్లలు, భార్యలు 4. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చచ్చినట్టు స్తోత్రం. ఇది భూమిలో ఉన్న ఆశీర్వాదం. అది ఒరిస్సా ఆంధ్ర వరకు ఉన్న ఆశ్రమం. ఇది కాదు. భూమిలున్న అక్కడ ఇప్పుడు అది నాకొద్దు. నాకు హెవెన్లీలో ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి. అక్సర్ తన తండ్రి అయిన కాలేజీ దగ్గరికి వెళ్ళి చెప్పారు నాకు నీటి మడుగు కట్టదని సోదరు. అది ఇంగ్లీష్ అప్పర్ అంటే నో. ఆశీర్వాదం ఎక్కడైనా కావాలి. అక్షయ అడిగింది నాకు పైనుండి ఆశీర్వాదము లోయల నుండి ఆశీర్వాదం కావాలి. ఎంత ఆశీర్వాదం పడుకోవాలని ఈ రోజు దేవుడు చెప్పిన ఆశీర్వాదం చేసిన
ఈ సూర్యుడు ఉదయించినప్పుడు యాకోబు ఎలాగా నడిచారు? గుంటి వారుగా. సూర్యుడు ఉదయించినప్పుడు తేటగా కనిపిస్తుంది, కానీ ఆశీర్వాదం తోడుగా ఒక సప్పు కొడితే ఒక సప్పు ఫ్రీ. ఒకటి కొట్టే ఒకటి ఇప్పుడు ఫ్రీ కదా. ఒకటి కొట్టే రెండు ఫ్రీ. బైబిల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడు ఇచ్చాడు. ఒకటి కొట్టే దేవుడు ఆశీర్వాదించిన తోడుగా ఏం జరిగింది? దేవుడికి అడ్డుపడికి ఆకో నిలబడలేదు, కానీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారు? నాకెక్కడ చేయముంది. దేవుడు పుట్టిన వాడికి తెలుసండి. ఎక్కడ ముట్టారు? తొడలు నరాలు ముట్టారు. అందుకని ఇశ్రాయేలు ఏం చేయదు, నరమాంసం తింటారు. ఎందుకంటే తినలేదంటే పంది మాంసం తినలేదు, ఎందుకంటే పంది నీకు దెయ్యం ఇక్కడ కాబట్టి తినలేదండి. పోనండి, అది నా విషయం కాదు. నేను సందర్భోజనం కాదు చెప్పాను. ఇప్పుడు యాకోబు ఎక్కడ నడిస్తున్నా కానీ అందరికీ తెలుసు. ఇక్కడ 50 మందిని నడిచి వెళ్ళిపోయిన అనుకో, అందరికి తెలియలేకపోతే యాకోబుకి తెలుసు. ఎందుకు? దేవుడు సరిగా పుట్టితే దేవుడితో ఎక్కడ పడిన వాడి జీవిత లైఫ్ మామూలుగా వచ్చిన వాడి జీవితంలో నేను చెప్పిన వాటికి వాక్యంలో కలిసిందండి. దేవుడికి సోదరుగా లేదు. అంటే 43 వాక్యంలో రాయబడింది, నా చేతులుంది ఎవడైనను సంహరించడు, విడిపింపగలిగిన వాడు ఎవడు లేడు. కార్యం చేయగా అది అడ్డుపరచిన వాడెవడు? శోభన కలిగిన దేవుడు కార్యములు కట్టుపరచడానికి ఏర్పరిచిన దేవుడు వలన కార్యచంద్ర దేవుడికి ఈరోజు కొన్ని కార్యం చేయగలిగిన కొన్ని విషయములు నిలబడు. దేవుడు దాటిపోకూడదు, నా కుటుంబ దాటిపోకూడదు, నేను వేరే విషయంలో దాటిపోకూడదు, ఆస్తి విషయంలో దాటిపోకూడదు, నా సంస్థల విషయంలో దాటిపోకూడదని దేవుడు సన్నిధిలో నిలబడితే నీ మాట వినబడు. దేవుడు దాటిపోకూడదు. అటువంటి దేవుడికి అడ్డుపరచడానికి శక్తి కలిగిన నువ్వు నీ చెప్పుకొని కూర్చొని నేను ఎంతగా లేదు వాడని చెప్పుకొని మీరు కూర్చున్నారు. ఈ వలన సృష్టించిన దేవుడికి అడ్డుపరచడానికి కూడా శక్తి ఉంటే ఈ రోజు దేవుడు అడ్డుపరచడు. ఈ విషయానికి దేవుడికి అడ్డుపరచడు. నిలబడి యాకోబు దగ్గర జీవించినావా? నన్ను ఆశీర్వదించు. పరిశుద్ధ నిన్ను అడ్డుపరచిన వాడు ఎన్నికలేని వాడికి ప్రభా అవరే సోదరం మోసం చెప్పినట్టుగా నీ చేతిలో విడిపించదు తెచ్చనా దేవా, నీ చేతిలో విడిపించదు నీ జనాంగము అక్కడ పిల్లలు ప్రభా సోదరం ప్రభా. అది మాత్రం కాదు ప్రభా, నీ వాగ్దానం చేసిన నీ బిడ్డలు ప్రభా, నీ దేవుని ప్రమాణం చేసిన వాడైనా ఈ రోజు విడుదల కావాలి. పలికినప్పుడు దేవుడు మనసు మారినట్టుగా మన కోసం ఈ పనులు మనసు మారయ్యా. నీ మాట విని మారవచ్చు, నీ మాట విని రక్షణ పొందదు, నీ మాట విని నీటిని ముడిగారు ప్రభా. మమ్మల్ని దాటిపోకూడదయ్యా. ఈ విషయంలో విడుదలిచ్చిన సౌకర్యం, నా జీవితంలో విడుదల కలిగిన సౌకర్యం కొన్ని ప్రభుత్వం ఆగుతుంది ప్రభా. నిలబడి ప్రభువా, ఈరోజు స్వామి చేయి ప్రభువా. మా సంఘంలో కొన్ని ప్రాబ్లం ఉంది ప్రభా, నీ అది స్వామి చేయండి.
మోస దేవుడు సర్వం నిలబడినట్టుగా యాకోబు నిలబడినట్టుగా మనం కూడా నిలబడుతున్నాం. మనం దాటిపోకూడదయ్యా. మనకు విడుదల కావాలి. దేవుడు ఈ బిడ్డలకు దేవుడు ఆశీర్వదించిన ఈ వాక్య బాధ్యత దేవుడు పనిచేసిన ప్రార్థన వేసునామం అడిగి ఉంటున్నాను. అందరు లెగించి నిలబడి ఆ టైంలో కానుకలు వేసుకుందాం. ఒక పాట పాడి కావలి వారు ఉదయం కోసం మేలుకు కలిగి చూచున్నట్టుగా కావలి వారు ఉదయం కోసం మేలుకు కలిగి చూచున్నట్టుగా నీ కోసం చూసామయ్యా. Hallelujah.